పొలిటికల్ న్యూస్ నేను సౌందర్య వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా బక్రీద్ వేడుకలు, ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు. పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం, 17 మంది మృతి, 300 మందికి పైగా గాయాలు. దేశంలో జరిగిన రోడ్ ప్రమాదాలపై కేసెస్ జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్. పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొంది. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించి మీడియాతో మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. తెలంగాణ రాజకీయాలపై చర్చ. నీట్ పరీక్ష నిర్వహణలో అక్రమాలు నిజమే, 2 చోట్ల అవకతవకలు జరిగాయని వెలుగులోకి తొలిసారి స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. వరుస సెలవులు రావడంతో నిర్మల్ జిల్లా బాసరాకు పోటెత్తిన భక్తులు. సరస్వతి అమ్మవారి సేవకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి యువసేన. మృగశిర కార్తె ముగిసి వారం రోజులు గడిచినా జిల్లాలో కరుణించని వరుణుడు. నిరాశలో రైతన్న. స్పెషల్ స్టోరీ. మున్నూరు కాపు విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి. నగరంలో ఏర్పాటు చేసిన మున్నూరు కాపు విద్యార్థుల ప్రతిభా పురస్కారాల్లో మేయర్ నీతు కిరణ్, మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత. తాను పార్టీ మారబోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారం సరైనది కాదు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుడు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశం. నిజామాబాద్ జిల్లాలో బక్రీద్ పండుగను సోమవారం ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లింలు సోమవారం బక్రీద్ పండుగను పవిత్రంగా జరుపుకున్నారు. అల్లా ఆదేశాల ప్రకారం ఇబ్రహీం ప్రవక్త తన కుమారుడైన ఇస్మాయిల్ ను బలివ్వడానికి తీసుకువెళ్లే సాంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారు. రంజాన్ తర్వాత అతి ముఖ్యమైన పండుగ బక్రీద్ కావడంతో ముస్లింలు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అల్లా పేరుతో దాన ధర్మాలు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మసీదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నగరంలోని కిల్లా ఈద్గా తదితర మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఇదిలా ఉండగా బక్రీద్ పండుగ పురస్కరించుకొని నగరంలో సోమవారం కిల్లా ఈద్గా, బోధన్ బస్టాండ్, పూలన్ ఈద్గాలలో ప్రార్థనలు చేయడం వల్ల ఉదయం 6 నుంచి 12 గంటల వరకు ట్రాఫిక్ ను మళ్లించారు. ईद की पुरखुलूस मुबारकबाद देता हूँ। खुसूसियत के साथ ईदगाह जदीद और ईदगाह कदीम की कमेटी की जानिब से ईद उल अज़हा के ताल्लुक़ से ये बात हम सबको मालूम है कि ईद उल अज़हा सैयदना इब्राहीम अलैहिस्सलाम की उन दावती क़ुरबानियों के नतीजे में की जाती है जिसमें सैयदना इब्राहीम अलैहिस्सलाम ने अक़ामत दीन के लिए कदम कदम पर क़ुरबानियाँ दी हैं। పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 30 మందికి పైగా గాయపడ్డట్లు సమాచారం. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు ఘటనా స్థలి వద్ద సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా అస్సాంలోని సిల్చర్ నుంచి కోల్కతాలోని సెల్దార్ వరకు బయలుదేరిన కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలును న్యూ జమల్ పై గుడి జంక్షన్ సమీపంలోని గంగపాని స్టేషన్ వద్దకు రాగానే అదే ట్రాక్ పై వెనుక నుంచి వచ్చిన ఓ గూడ్స్ రైలు బలంగా ఢీకొట్టింది. దీంతో కాంచన్జంగా రైలుకు చెందిన ఓ బోగి గాల్లోకి లేచింది. ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఎక్స్ప్రెస్ రైలు బోగీలు సైతం పట్టాలు తప్పాయి. ఘటనా స్థలి వద్ద చెల్లాచెదురుగా పడి ఉన్న రైలు బోగీలు చూస్తేనే తెలుస్తోంది ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో. ఈ ఘటనలో మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు భావిస్తున్నారు.
రెండు రైళ్లు ఢీకొట్టడంతో రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ రూట్ లో వెళ్లే పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు, మరికొన్నింటిని రద్దు చేశారు. ఘటన సమాచారం అందుకున్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. ఎన్ఎఫ్ఆర్ జోన్ లో దురదృష్టకరం ప్రమాదం జరిగిందన్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. రైల్వే ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా గతంలో జరిగిన రైలు ప్రమాదాలు ఇలా ఉన్నాయి. మే 2014 మే 26న 25 మంది మృతి చెందగా 50 మందికి గాయాలయ్యాయి. 2016 నవంబర్ 20న ఇండోర్ పాట్నా ఎక్స్ప్రెస్ ప్రమాదంలో 150 మంది మృతి చెందగా 150 మంది గాయాలయ్యాయి. ఆగస్టు 23, 2017లో కైఫియట్ ఎక్స్ప్రెస్ లో 70 మంది గాయాలయ్యాయి. ఆగస్టు 18, 2017లో పూరి హరిద్వార్ ఉత్కల్ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా 60 మంది గాయాలయ్యాయి. జనవరి 13, 2022లో బిక్సీ గౌహతి ఎక్స్ప్రెస్ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా 36 మందికి గాయాలయ్యాయి. జూన్ 2, 2023లో బోలోసర్ ట్రైన్ 296 మంది మృతి చెందగా 900 మందికి గాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్ట్ అనేక సంక్షోభాలను ఎదుర్కొందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్పిల్వే, కాఫర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు కోసం నేను పడిన కష్టాన్ని జగన్ బూడిదలో పూసిన పనులు చేశారు. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు రాకూడదనే ఉద్దేశంతో తెలంగాణలోని 7 మండలాలను ఏపీలో విలీనం చేసేలా ఆనాడు కేంద్రాన్ని ఒప్పించాను. ప్రాజెక్టు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎన్నో సంక్షోభాలు ఎదురయ్యాయి. జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో చేర్చడంతో తదేపా హయాంలోనే 72% ప్రాజెక్టును పూర్తి చేశాం. 15 లక్షల క్యూసెక్లు స్పిల్ వైపే డిశ్చార్జ్ అవుతాయన్నారు. రాజకీయాల్లో ఉండదగని వ్యక్తి వచ్చి రాష్ట్రానికి శాపంగా మారారు. వైకాపా ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ చేపట్టారు. ఏజెన్సీతో పాటు సిబ్బందిని మార్చారు. డయాఫ్రమ్ వాల్ ను గత ప్రభుత్వం కాపాడుకోలేదు. పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారు. ఈ ప్రాజెక్టుపై నేను 100 సార్లు సమీక్షించా, 30 సార్లు సందర్శించా. 446 కోట్లతో మరమ్మతులు చేసినా బాగవుతుందనే పరిస్థితి లేదు. సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ కడితే 990 కోట్లు ఖర్చవుతుంది. గతంలో ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగుంటే 2020 చివరి నాటికి పూర్తయ్యేది. పోలవరం పూర్తికి 4 సీజన్లు కావాలని అధికారులు చెప్తున్నారు. అన్ని సవ్యంగా జరిగితేనే 4 ఏళ్లు పడుతుందని అధికారులు అంటున్నారన్నారు. దశమి ఏకాదశి కలిసి రావడంతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో బాసరా జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 30,000 మంది భక్తులు తరలివచ్చారు. అమ్మవారి దర్శనం, అక్షరాభ్యాసాల కోసం సుమారు 5 గంటల సమయం పట్టింది. ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. మంచి ముహూర్తం ఉండడంతో అఖిల భారతీయ స్వామి సమర్థ గురుపీఠం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో సామూహిక అక్షరాభ్యాసాలు చేయించారు. వరుసలో ఉన్న చిన్నారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో విజయ రామారావు సిబ్బంది ఏర్పాటు చేశారు. 1400 అక్షరాభ్యాసాలు జరిగాయని, ఆలయానికి 15 లక్షల ఆదాయం వరకు సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. నీట్ నిర్వహణలో అక్రమాలు నిజమేనని కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా ఒప్పుకుంది. 2 చోట్ల అవకతవకలు జరిగినట్లుగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణిస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం పేర్కొన్నారు. నీట్ వ్యవహారంలో ఎన్టీఏ అధికారులు వారు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నవారైనా గానీ దోషులుగా తేలితే వారిని వదిలిపెట్టబోమని, వారు కఠిన శిక్షకు అనుభవించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి హెచ్చరించారు. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. మరోవైపు నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలు, అక్రమాలు, పేపర్ లీక్ పై ప్రధాని మోదీ మౌనంగా ఉండడం మంచిది కాదని కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ అన్నారు. నీట్ అక్రమాలపై సుప్రీంకోర్టు నియమించిన నిపుణులతో దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు జరిపితే అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం కాపాడుతుందని, కాబట్టి స్వతంత్ర సంస్థతో గాని సుప్రీంకోర్టు ఎంపిక చేసిన స్వతంత్ర అధికారులతో గాని దర్యాప్తు జరిపించాలని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అన్నింటినీ కేంద్రీకృతం చేస్తుందని, ఈ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ఢిల్లీలోని అధికారుల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఉంటుందని ధ్వజమెత్తారు. మనది 140 కోట్ల మంది జనాభా, సంక్లిష్టమైన సామాజిక వ్యవస్థ ఉన్న దేశం. కాబట్టి భవిష్యత్తులో వైద్య విద్యలో
ప్రదేశాలకు సంబంధించి కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ఏకాభిప్రాయానికి రావాలని ఆయన సూచించారు. అలాగే ఇది దేశ భవిష్యత్తు యువతపై ప్రభావం చూపే అంశం కాబట్టి వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని బలంగా లేవనెత్తాలని అన్ని రాజకీయ పార్టీలకు ఆయన సలహా ఇచ్చారు. అవకాశం లభిస్తే తానే ఈ అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావిస్తారని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిబల్ తెలిపారు. అయితే ఇది న్యాయస్థానంలో పెండింగ్ లో ఉందనే సాకుతో కేంద్రం ఈ సమస్యను పార్లమెంట్ లో ప్రస్తావించేందుకు అంగీకరించకపోవచ్చునని సందేహం వ్యక్తం చేశారు. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ దుర్వినియోగమైందని ఆందోళన వెల్లబుచ్చిన ఆయన నీట్ పరీక్ష నిర్వహణకు సంబంధించి గుజరాత్ లో జరిగిన కొన్ని సంఘటనలు తనను కలవరపాటు గురి చేశాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి చాలా సీరియస్ ప్రశ్నలకు ఎన్టీఏ సమాధానం చెప్పి తీరాలని స్పష్టం చేశారు. ఇలా పరీక్షలో అక్రమాలకు పాల్పడి వైద్యులైన వారితో చికిత్స చేయించుకోవడం పేషెంట్లకు చాలా ప్రమాదకరమని ఆందోళన వెలుబుచ్చారు. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువ సైన్యం యువ నాయకులు నరసింహ సింగర్ నరసింహాచారి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వదించారు. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువ సైన్యం యువ నాయకులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహ సింగర్ నరసింహ దర్శించుకున్నారు. వీరికి ముందుగా స్థానిక ప్యాట్ల సుకేశ్రావు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహ సింగర్ నరసింహ రేవంత్ సైన్యం సభ్యులు శ్రీకర్ రెడ్డి బత్తిన రామ్ కుమార్ గౌడ్ భరత్ గౌడ్ సతీష్ కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి వారిని ఆశీర్వదించారు. వేములవాడ అతిథి గృహంలో రేవంత్ రెడ్డి యువ సైన్యాన్ని స్థానిక సుకేష్ వారికి శాలువాతో సన్మానించి అమ్మవారి చిత్రపటాలను అందజేశారు. రేవంత్ రెడ్డి సైన్యం బాసరా విచ్చేసిన సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కొరకు విద్య వైద్యం వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్ని విధాల రాష్ట్ర అభివృద్ధిని పరిచేందుకు సీఎం కృషి చేస్తున్నట్లు అదే విధంగా జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆశీస్సులు సీఎంపై ఉండాలని తమ మొక్కులు చెల్లించుకున్నట్లు వారు తెలిపారు. బాసర క్షేత్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. తెలుగు సాహిత్యంలో తనదైన శైలి అభ్యుదయ మార్గాన్ని చూపించిన మహాకవి శ్రీశ్రీ నిత్య చైతన్య స్ఫూర్తి అని ప్రముఖ కవి ఉస్మానియా వర్సిటీ ఆచార్య కాసిం అన్నారు. శ్రీశ్రీ వర్ధంతిని పురస్కరించుకొని నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం కొత్త అంబేద్కర్ భవన్ లో శ్రీశ్రీ యాదిలో పేరుతో ఆదివారం సాయంత్రం సాహితీ సభ నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రధాన వక్తగా కాసిం హాజరై మాట్లాడారు. శ్రీశ్రీ ప్రభావం తెలుగు సాహిత్యంపై ఇప్పటికీ ఉందన్నారు. తన రచనలతో సమాజంలో కుళ్ళును అంతం చేయడానికి కృషి చేస్తారని పేర్కొన్నారు. ఎందరినో యువ చైతన్య వీరులకు మార్గదర్శకుడయ్యారని కొనియాడారు. ఆయన అందించిన అభ్యుదయ మార్గం ఎప్పటికీ మర్చిపోకూడదన్నారు. మేయర్ నీతు కిరణ్ మాట్లాడుతూ శ్రీశ్రీ గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేయాలన్నారు. శిల్పలింగం సభాధ్యక్షతన వహించారు. గాయకులు ఆలపించిన తెలుగు వీరలేవర ఓ మహర్షి తదితర గీతాలు చైతన్యం నింపాయి. ఇందూర్ కవల ద్విభాష కవి సమ్మేళనం అలరించింది. ప్రముఖ కవి బిఎన్డి సయ్యద్ రియాజ్ తన్హా దాసు దేవేందర్ శ్రీనివాస్ సాయిబాబు తదితరులు తరలివచ్చారు. ఆ కొత్త చరిత్ర ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి ఊడిపడదు. పాత చరిత్ర గర్భంలో నుంచే కొత్త చరిత్ర పుడుతుంది అని చెప్తారు. అభావం చెందటం అంటారు దాన్ని. ఇంకా శ్రీశ్రీ అప్పుడు దాంట్లో పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టేమో అన్నారు. ఈ పరస్పరం సంఘర్షించిన శక్తులు ఎవరు? దోపిడి చేసే శక్తి, దోపిడికి గురయ్యే శక్తి. వీళ్ళిద్దరి మధ్యన వైరుధ్యం ఉంటుంది, వర్గ పోరాటం నడుస్తుంది అని చెప్పే సందర్భంలో దాన్ని ఈ ప్రపంచం శాంతియుతంగా ఉంటుందని చెప్పడం ఒక మాట, ఒక భ్రమ. ఈ ప్రపంచం శాంతియుతంగా ఉంటుంది. భారతదేశానికి స్వాతంత్రం శాంతియుతంగా వచ్చింది. తెలంగాణ ఒక రక్తపు బొట్టు చిందకుండా శాంతియుతంగా వచ్చింది. ఈ మాటను మనం వింటూ ఉంటాం. ఇది ఒక భ్రమ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. న్యూఢిల్లీ శాస్త్రభవన్ లో బొగ్గు మరియు గనుల శాఖ కార్యాలయంలో తెలంగాణ నుండి నూతనంగా బొగ్గు మరియు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గంగాపురం కిషన్ రెడ్డిని ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నిబద్ధతతో పార్టీ సిద్ధాంతాల కట్టుబడి పనిచేస్తే పార్టీ గుర్తిస్తుందనడానికి కిషన్ రెడ్డి నిదర్శనమని, గతంలో కేంద్రం హోం సహాయ మంత్రిగా పర్యాటక శాఖ మంత్రిగా రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, మోదీ 3.0లో తెలంగాణ నుండి ఇద్దరికి అవకాశం కల్పించినందుకు మోదీకి పార్టీ పెద్దలకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తాను పార్టీ మారబోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఆయన సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా పలు అంశాలపై ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అనంతరం పార్టీ మారనున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. సోషల్ మీడియాతో పాటు బ్రేకింగ్స్, వ్యూస్ కోసం పలు మీడియా సంస్థలు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. తాను కాంగ్రెస్ లోకి చేరుతున్నట్లుగా కొందరు రాస్తే బీజేపీలో చేరబోతున్నట్లుగా మరికొందరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతున్నానంటూ ఇంకొందరు తమకు నచ్చినట్లుగా రాసుకుంటూ వెళ్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇలాంటి వార్తల కారణంగా నేతల క్రెడిబిలిటీ దెబ్బతింటుందని, ఇకపై తన విషయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేయడం మానాలని ఆయన హితవు పలికారు. తన క్రెడిబిలిటీ, పార్టీ ప్రతిష్టతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హరీష్ రావు హెచ్చరించారు. ఏదైనా ఉంటే తనతో మాట్లాడి నిజ నిజాలు తెలుసుకున్న తర్వాతే వార్తలు రాయాలని సూచించారు. మమ్మల్ని మోసం చేసింది అని చెప్పి నిరుద్యోగ యువత ఇవాళ తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం తీరు ఎట్లా ఉందంటే ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప వ్యవహారంలాగా ఈరోజు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార తీరు శైలి ఉన్నది. అంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చారు, అనేక మాటలు చెప్పారు, వాళ్ళందరినీ రోడ్ల మీదకి తెచ్చారు, వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందారు. సంతోషం. మరి అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్లకు ఆ రోజు ఏ మాటలైతే ఇచ్చారో ఆ మాటల్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఉన్నది. ఇవాళ ప్రజా దర్బారుకు వెళ్ళి కాళ్ళ మీద పడ్డా కనికరం లేని ప్రభుత్వానికి మరి తప్పకుండా రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం కూడా చెప్తారు. ఇప్పటికైనా నేను ఒకటే కోరుతా ఉన్నా, బేషిజాలకు పోకండి, నిరుద్యోగ యువతకి ఇచ్చిన మాట నిలుపుకోండి. తెలంగాణ యూనివర్సిటీకి రెగ్యులర్ వీసీని నియమించాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయానికి నిజాయితీ గల వారిని వీసీగా నియమించాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సందర్భంగా పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరం నీలం రామచంద్రయ్య భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెగ్యులర్ గా వీసీలను నియమించకుండా మళ్లీ ఐఏఎస్ ఆఫీసర్స్ ను ఇన్ఛార్జీలుగా నియమించడం సరైంది కాదని, సెర్చ్ కమిటీల పేరిట కాలయాపన చేయవద్దని, గత ప్రభుత్వ పాలకులు అన్ని యూనివర్సిటీలను భ్రష్టు పట్టించారని, గత సీఎం విశ్వవిద్యాలయాలను పట్టించుకోకుండా విధ్వంసం చేశారని, యూనివర్సిటీలను రక్షించాల్సిన బాధ్యత, అధిక నిధులు కేటాయించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిదే అని, గతంలో యూనివర్సిటీలను ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కావున తెలంగాణ యూనివర్సిటీకి 100 కోట్లు కేటాయించి అభివృద్ధికి పాటుపడాలని, మంచి నీతి మంతులను తీసుకురావాలని, అవినీతి వీసీ దొరికినా యూనివర్సిటీని ప్రక్షాళన చేయలేదని అన్నారు. యూనివర్సిటీల మీద ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలని, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ పై పట్టు, పరిశోధనల మీద నైపుణ్యత, నిజాయితీ గల వారిని వీసీగా నియమించాలని, విద్యాశాఖ మంత్రి నియమించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్, నాయకులు రాజేష్, అరుణిక, అభిజ్ఞ, రాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలను నియమించాలని మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి యూనివర్సిటీలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. ఆ డెవలప్మెంట్ అనేది ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మన తెలంగాణ విశ్వవిద్యాలయంలో గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా, ఆది నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని అవకతవకలు జరిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా పాలన కూడా మొత్తం స్తంభించినటువంటి పరిస్థితి ఉన్నది. నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో 10th ఇంటర్ జేఈఈ నీట్ పరీక్షల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. తెలంగాణ మున్నూరు కాపు ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో 10వ తరగతి నీట్ జేఈఈ మెయిన్స్ లో ప్రతిభ కనబరిచిన వారు మున్నూరు కాపు విద్యార్థులకు బంగారు పథకాలతో పాటు ప్రశంసా పత్రంతో సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముందుగా అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత నివేదికను సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ అబ్బాపూర్ రవి వివరించారు. విద్యార్థుల ప్రగతిని ప్రోత్సహించేందుకు కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నీతు కిరణ్ నగర మేయర్ మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించేందుకు మున్నూరు కాపు ఎంప్లాయీస్ సంఘం వారు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించి తమ మేధాశక్తిని పెంచుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. నా వంతుగా సంఘాలకు సేవలు అందించుకునే సహాయపడేందుకు తోడ్పాటును అందిస్తానన్నారు. గౌరవ విశిష్ట అతిథిగా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత మాట్లాడుతూ
తొలిసారి జిల్లా కేంద్రంలో మున్నూరు కాపుల ఐక్యతను చాటేందుకు ఉద్యోగుల సంఘం వారు విద్యార్థులకు పురస్కారాలను అందజేయడం నిజంగా గొప్పతనమన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు నా వంతుగా ముందుకు వచ్చి ఎలాంటి సహాయ సహకారాలకు అందిస్తానని ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ మున్నూరు కాపుల గుర్తింపు చేసే విధంగా ప్రతిభ పురస్కారాలు అద్దం పడతాయన్నారు. భవిష్యత్తులో ఇలాంటి విధంగా ప్రతిభ పురస్కారాలు కార్యక్రమాలకు ముందుగా సాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. గౌరవ అతిథిగా జిల్లా మున్నూరు కాపు సంఘం కోశాధికారి ధర్మపురి సురేందర్ మాట్లాడుతూ ఉద్యోగుల సంఘం విశిష్ట సేవలను అందించేందుకు తొలి అడుగు వేసిందన్నారు. కార్యక్రమంలో జిల్లా మున్నూరు కాపు సంఘం తరపున అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తామన్నారు. సభాధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులు తోట రాజశేఖర్ మాట్లాడుతూ వివేకానందుడి మాటల్ని గుర్తు చేస్తూ మందలో ఒకరిగా కాకుండా వందలో ఒకరిగా ఉండేటట్లు ఉన్నతంగా ఎదిగారని విద్యార్థులకు సూచించారు. భవిష్యత్తులో మరింత అన్ని రంగాల్లో ఎదిగేందుకు మా వంతుగా ఉద్యోగ సంఘం నిలబడుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి రమేష్ పటేల్, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవి అబ్బాపూర్, గౌరవ అధ్యక్షులు ఆంజనేయులు పటేల్, ముఖ్య సలహాదారు ఆకుల ప్రసాద్ పటేల్, జిల్లా కోశాధికారి బాసెట్టి సురేష్ పటేల్, సహా అధ్యక్షులు పెద్దల నాగరాజ్ పటేల్, సలహాదారులు లింబాద్రి పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ ఏ అవసరం పడుతుందో అక్కడ ఏ వర్డ్ యూజ్ చేయాలి, ఏ సెంటెన్స్ యూజ్ చేయాలి, ఇలాంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఈవెన్ ఇదంటే మీకు సోషల్ ఒక కార్యక్రమం అనుకోండి, కానీ మీ కాలేజీలలో మీరు ఇప్పుడు వెళ్తారు, ఇప్పుడు కాలేజీలలో మీరు జాయిన్ అవుతారు, మరి అలా ఎక్కడ ఎలా ఫేస్ చేస్తారు మీరు? మీకు ఏదైనా ఒక కార్యక్రమం ఉంటుంది, అక్కడ ప్రోగ్రామ్స్ చేయాల్సి వస్తుంది, అక్కడ మీరు మాట్లాడాలంటే ఎలా మాట్లాడతారు? ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు చదివిన చదువే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను జగిత్యాల జిల్లా బీజేపీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. హర్యానా రాజ్భవన్ లో గవర్నర్ బండారు దత్తాత్రేయను జగిత్యాల జిల్లా బీజేపీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. సందర్భంగా ఆయన్ని సన్మానించగా చిరు కానుకగా శ్రీకృష్ణ పరమాత్ముని ప్రతిమను బహుకరించారు. కార్యక్రమంలో జగిత్యాల జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపల్లి గోపాల్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, బీజేపీ సీనియర్ నాయకులు పిండం గణేష్, వేములవాడ ఎంపీపీ బండ మల్లేశం యాదవ్, ఓబీసీ మోర్చా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మరియు రాజారెడ్డి బీజేపీ నాయకులు పాల్గొన్నారు. తమిళనాడులో హైవేపై కారును ఆపి కత్తులతో దాడికి యత్నించారు. కారు డాష్ కెమెరాలో రికార్డైన దృశ్యాలు ఈ విధంగా ఉన్నాయి. తమిళనాడులోని సేలం కొచ్చి హైవేపై మధుక్కరై సమీపంలో కారును వెంబడించి ఆపి కత్తులతో దాడికి యత్నం చేశారు. తేరుకొని వారి నుండి తప్పించుకున్న దృశ్యాలు కారు డాష్ క్యామ్ లో రికార్డ్ అయ్యాయి. దాడికి యత్నించిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 2 నిందితులు పరారీలో ఉన్నారు. తెలంగాణ లేన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రపంచ కరాటే దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ లీన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నేడు ప్రపంచ కరాటే దినోత్సవ వేడుకలు శివాజీనగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. కరాటే దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. అంతర్జాతీయ బ్రూస్లీ అవార్డు గ్రహీత ఎడ్ల వెంకటేష్ కార్యక్రమాన్ని విద్యార్థుల కరతల ధ్వనుల మధ్య ప్రారంభించారు. అతిథులైన ప్రెసిడెంట్ సత్యం, ట్రెజరర్ ఆర్మూర్ శ్రావణ్ కుమార్లను వేదికపైకి ఆహ్వానించారు. అనంతరం కరాటే విద్యార్థులందరి నడుమ ప్రదర్శనలు ఇచ్చారు. ఎడ్ల వెంకటేష్ కేక్ కట్ చేసి కరాటే దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా ఫౌండర్ ప్రెసిడెంట్ ప్రతి సంవత్సరం జూన్ 17 రోజున ప్రపంచ కరాటే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని, ప్రతి సంవత్సరం ఇదే రోజున తన బర్త్డే ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 7 గంటల వరకు కరాటే శిక్షణ కొనసాగుతుందని, పూర్తి వివరాలకు 9908485399 నంబర్ కు కాల్ చేసి సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ బ్లాక్ బెల్ట్ ఎడ్ల సిరిచందన, ఎడ్ల రిత్విక్, కార్తికేయ, అభిష్ట, సహర్ష్, ప్రచేత్ రాజ్, వైభవ్ తేజ్, హృతిక తదితరులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. కరాటే డే అని 17th జూన్ రోజు వరల్డ్ కరాటే డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనము. సో ఎవ్రీ ఇయర్ ఇదే మాదిరిగా ఘనంగా మేము సంబరాలు చేసుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ కరాటే అనే విద్యను నేర్చుకొని తమ యొక్క లైఫ్ స్టైల్ని డిసిప్లిన్గా ఉంచుకుంటూ తోటి వారితోని సొసైటీతోని మంచి డిసిప్లిన్గా మెలగాలని చెప్పేసి అదే మోటోతోని ఈ కరాటే అకాడమీని స్టార్ట్ చేయడం జరిగింది. సో కరాటే అకాడమీలో ఇప్పటి వరకు 20 మంది బ్లాక్ బెల్ట్స్ మా దగ్గర తయారయ్యి వివిధ నేషనల్స్, ఇంటర్నేషనల్స్, వరల్డ్ ఛాంపియన్షిప్లలో, వరల్డ్ రికార్డ్స్లలో పార్టిసిపేట్ చేసి ఎన్నో పథకాలు సాధించడం జరిగింది. సో నిజామాబాద్ జిల్లాతో పాటుగా ఇతర జిల్లాల వారు కూడా ఈ కరాటే డే సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఈ కరాటే అనే విద్యను
నైరుతి రుతుపవనాల రాకతో భారీ వర్షాలు కురుస్తాయని ఆశించిన రైతులకు నిరాశ మిగిలింది. జిల్లాలో రుతుపవనాలు విస్తరించిన భారీ వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. పుడమి తల్లి పులకించేలా వర్షం కురవకపోవడంతో పంటలు వేసేందుకు రైతులు ఆలోచిస్తున్నారు. భూగర్భ జలాలు ఉన్న రైతులు కొందరు ముందస్తుగా పంట సాగు చేశారు. వర్షాలు పడితే పంటలకు ఇబ్బంది ఉండకూడదన్న వారికి మృగశిర కార్తె ప్రారంభం రోజు స్వల్ప వర్షం కురవడంతో ప్రస్తుతం సంవత్సర కాలంలో వర్షాలు కురుస్తాయని రైతులు ఆశించారు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. ప్రస్తుత వానాకాలం సీజన్ లో జిల్లా వ్యాప్తంగా 4.30 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పటి వరకు అందులో సగం మేర కూడా నారుమడులు పోయలేదు. గతేడాది మృగశిర కార్తె నుంచే వర్షాలు కురవడంతో దాదాపుగా జూన్ మధ్య వరకు 6 తడి పంటలకు విత్తనం పూర్తయింది. కానీ ప్రస్తుతం సంవత్సరం వరనుడీకరణ లేకపోవడంతో జూన్ నెల మధ్యలోకి వచ్చిన పంటలు విత్తుట సగం కూడా కాలేదు. ఆర్మూర్ డివిజన్ లో బోర్ బావుల ఆధారంగా కొంతమంది రైతులు ముందస్తుగా రోహిణి కార్తె ప్రారంభం నుంచే పంటలు విత్తడం ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు భారీ వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో బోరు బావులు ఎత్తిపోతున్నాయి. ఉన్న నీటికి వర్షాలు తోడైతే పంటలు మొలకెత్తుతాయని రైతులు ఆశించారు. కానీ అన్నదాతలకు ఆదిలో హంస పాదు అన్నట్లుగా మారింది. వర్షాకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ భానుడి ప్రతాపం తగ్గకపోవడంతో నాటిన విత్తనాలు కూడా మొలకెత్తడం లేదు. కొందరు రైతులు పసుపు పంటలు కూడా విత్తారు. ప్రస్తుతం వానలు లేకపోవడంతో పరేషాన్ అవుతున్నారు. పసుపు పంట విత్తన మార్కెట్ లో లభించే అవకాశం లేదు. ఒక్కసారి విత్తితే మళ్ళీ పంట దిగుబడి వచ్చిన తర్వాతే విత్తనం లభిస్తుంది. వర్షాలు లేకపోవడంతో స్థాయిలో మొలకెత్తే అవకాశం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. బెల్లంపల్లి పట్టణంలో బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో భక్తి విశ్వాసాలు త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగను సోమవారం ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని అశోక్ నగర్, బూడిదగడ్డ, బస్తీ మార్కెట్ ఏరియా వంటి మసీదులలో సామూహిక ప్రార్థన చేశారు. చాలా మంది ఇళ్లలో ప్రార్థన చేశారు. మత పెద్దలు ఆయా చోట్ల ప్రార్థనలు చేయించి సందేశం ఇచ్చారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలై బలై చేసుకున్నారు. బక్రీద్ ముస్లిం సమాజం యొక్క పవిత్ర పండుగ. ఇబ్రహీం త్యాగం అల్లాను విశ్వసించే వారిని భక్తిని గుర్తు చేసే రోజు అని, త్యాగానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారని మత గురువులు వివరించారు. ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో మసీదుల వద్ద ఎటువంటి సంఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ముస్లిం సోదరులకు సోదరిమణులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే హిందూ సోదరులకు కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మాకు 2 పండుగలు ఉంటాయి. ఒకటి రంజాన్, ఒకటి బక్రీద్. బక్రీద్ అనేది అయినా రంజాన్ అయినా కూడా ఈద్గల చదవడంతో చాలా పుణ్యం అని చెప్పి మా గురువులు చెప్పేవాళ్ళు. అలాగే అందరూ ఈద్గప్పుడు ఎస్సీ ఉపకులాలకు ప్రతి స్కూల్లో 25% ఫీజు తగ్గించాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రతి పాఠశాలలో మాదిగ ఉపాధ్యాయులను నియమించాలని, మాదిగ విద్యార్థులకు సరైన వసతులు కల్పించాలన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి స్కూళ్లలో ఎస్సీ ఉపకులాలకు సంబంధించిన రిజర్వేషన్ ప్రకారం 25% ఫీజు తగ్గించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల విశ్రాంతి భవనంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న ఆదేశానుసారం ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మోహన్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో మాదిగ ఉపాధ్యాయులు కానీ, అదేవిధంగా విద్యార్థులకు సరైన వసతులు కల్పించాలని, అదేవిధంగా మాదిగ ఉపకులాలకు సంబంధించిన విద్యార్థులకు 25% ఫీజు తగ్గించాలని కోరారు. అదేవిధంగా ఈ నెల 19న చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంటుంది అని ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ బిల్లును పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రవేశపెట్టిన లేని ఎడల ప్రతి ఎంపీ, ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులను ముట్టడిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పోసాని, నగర అధ్యక్షులు సుధాకర్, భూమన్న, శేఖర్, కృష్ణ, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలల్లో మరి టీచర్ల కొరత లేకుండా చూడాలని మా ఎంఆర్పీఎస్ నుంచి మా నాయకుడు పిలుపు మేరకు మరి ప్రతి మండల, ప్రతి నియోజకవర్గాలలో మేము అతి త్వరలోనే ఈ 19 తారీఖు నాడు మళ్ళీ మీటింగ్ జరగబోతుంది. అంతలోపల ప్రతి మండలంలో మేము ఈ పాఠశాల విద్యార్థుల కోసము మరి టీచర్ల కొరత లేకుండా మాదిగ ఉపకులాల విద్యార్థులు కానీ, మా టీచర్లు కానీ ఎక్కడైనా కొరత లేకుండా చూడాలని దాని మీద, అందులో భాగంగా ప్రైవేటు స్కూళ్ళల్లో కూడా మరి మా మాదిగ ఉపకులాల పిల్లలకు రిజర్వేషన్ ప్రకారంగా ఫీజులు వసూలు చేయాలా. సిరికొండ మండల కేంద్రంలో బక్రీద్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు. పండుగ సందర్భంగా
సందర్భంగా ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అల్లపై ఉన్న విశ్వాసాన్ని చాటుతూ త్యాగాలకు మారుపేరుగా ఈ పర్వదినాన్ని ముస్లిం సోదరులు జరుపుకున్నారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. కార్యక్రమంలో మైనార్టీ మండలి అధ్యక్షుడు అసీఫ్, సిరికొండ జామా మస్జిద్ అధ్యక్షుడు సాలెం బిల్ అహ్మద్, ఉపాధ్యక్షుడు మహమ్మద్ సలావుద్దీన్, జనరల్ సెక్రటరీ మహమ్మద్ అబ్దుల్ మతీన్, క్యాషర్ మహమ్మద్ ఖాదర్, అసద్ బిన్ అమీర్, మహమ్మద్ గౌస్ ముషీర్, అహ్మద్ బిన్ అమీర్, షేక్ మోసిన్, జావేద్, ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండల కేంద్రంతో పాటు రామడ్గు గ్రామంలో ఉన్న మసీదుల్లో బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. దర్పల్లి మండల కేంద్రంతో పాటు రామడ్గు గ్రామంలో ఉన్న మసీదులలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ సంబరాలు జరుపుకున్నారు. బోధర్ పట్టణంలో ముస్లింలు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బోధన్ పట్టణంలో ముస్లింలు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ నాడు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఏసీపీ శ్రీనివాస్, సిఐ వీరయ్య ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుండి మైనార్టీ సోదరులు ఈద్గల వద్ద ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. పెద్దలు, పిల్లలు ఇందులో పాల్గొన్నారు. తెల్లవారుజాము నుండి మైనార్టీ సోదరులు ఈద్గా వద్ద ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. పెద్దలు, పిల్లలు ఇందులో పాల్గొన్నారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని గ్రామాల్లో ఈద్గాల దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. ఉదయాన్నే నమాజ్ చేసి ఒకరికొకరు ఆలింగనాలు చేసుకున్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో ఏఆర్పీ క్యాంప్, ఎంఎస్సీ ఫారం, జాన్కంపేట, నెహ్రూ నగర్, కుర్నపల్లి తదితర గ్రామాల్లో పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అందరికీ ఈదుల్ అదా యొక్క శుభాకాంక్షలు. ఈ ఈదుల్ అదా అనేది ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క బలిదానాన్ని, అతని పుత్రుని యొక్క బలిదానానికి ప్రతీకగా జరుపుకుంటారు. ఇబ్రాహీం అలైహిస్సలాంకి 71వ సంతానం కలుగుతుంది. ఆయనకు కలలో దేవుడు వచ్చి మీ యొక్క అత్యంత ప్రియమైన వస్తువుని దేవుడి మార్గంలో బలి ఇవ్వాలని కోరుతాడు. అయితే అతని దగ్గర ఉన్నటువంటి ఒంటెల్ని, అలాగే అతని దగ్గర ఉన్న ఇంకా వేరే వస్తువుల్ని బలి ఇస్తుంటాడు. కానీ ఇంకా అదే కళ వస్తుంటుంది. అయితే అతను అత్యంత ప్రియతమైన అతని పుత్రుడిని బలి ఇవ్వడానికి తీసుకెళ్తాడు. అయితే పుత్రుడు అంటాడు, నాన్న నా యొక్క కళ్ళకు గంతలుగా మీ యొక్క కళ్ళకు. సాలూరు మండలంలో పలు గ్రామాల్లో ఈద్గాల్లో బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు. సాలూరు మండలంలో పలు గ్రామాల్లో తమ తమ మసీద్లలో ఘనంగా బక్రీద్ వేడుకలు ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ ఒకరికొకరు కలుసుకుంటూ ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. పరివాహ ప్రాంతమైనటువంటి సాలూరా గ్రామంలో ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంగా ఈ అసీం మస్జిద్ మరియు జామా మస్జిద్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా మరియు మంచి భక్తి శ్రద్ధలతో నమాజ్ చేసి గ్రామ ప్రజల కొరకు, గ్రామం కొరకు, తర్వాత చేసి మన యొక్క పర్యావరణం కొరకు అన్ని విధాలా ప్రార్థించడం జరిగింది. అట్లాగే ఒకరినొకరు కలిసిమెలిసి చేసుకోవాల్సిన పండుగ సందర్భంగా హిందువులు కానీ ముస్లింలు కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ పండుగను జరుపుకోవడం జరిగింది. ముప్కల్ మండలంలో అవినీతి కారకులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో భూమాఫియా చెలరేగిపోతుందని బారాస నాయకులు మీడియా సమావేశంలో ఆరోపించారు. మండల కేంద్రంలో ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా పెడుతున్నారని, దీనిలో రాజకీయ నాయకుల పాత్ర ఉందని బారాస నాయకులు ఆరోపించారు. నాయకులు తప్పులు చేసి ఉద్యోగుల సస్పెన్షన్లకు కారణమవుతున్నారని, అవినీతికి పాల్పడ్డ వారి నుండి రెవెన్యూ యాక్ట్ ప్రకారం డబ్బులు వసూలు చేయాలని, అక్రమాలకు అవినీతికి గ్రామ పంచాయతీ సొమ్మును దోపిడీ చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని, వారి ఆస్తులను వేలం వేసి ప్రభుత్వానికి జమ కట్టాలని డిమాండ్ చేశారు. ముప్కల్ గ్రామంలో నిర్మించిన అవినీతి కట్టడాలను డిపిఓ సందర్శించి కూల్చివేయాలని, అనేక రకమైన షాపింగ్ కాంప్లెక్స్ లకు అనుమతులు లేవని, ఒకవేళ ఉన్నట్లయితే వాటిని చూపాలని బహిరంగ సవాల్ విసిరారు. మండల కేంద్రంలో భూ యజమానులను బెదిరించి తక్కువ ధరకు భూములు లాక్కుంటున్నారని, పేదల భూములు కబ్జా పెడుతున్నారని, వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. మండల కేంద్రంలో సుమారు 8 కోట్ల అవినీతి జరిగిందని, రిజిస్ట్రేషన్స్ లేఅవుట్స్ లేకున్నా గానీ పాత ఇంటి నంబర్లు కేటాయిస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారని, వారి మీద చర్యలు తీసుకోవాలని బారాస నాయకులు డిమాండ్ చేశారు. భూ కబ్జాదారుల నుండి ప్రజలను కాపాడాలని కలెక్టర్ ని కోరారు. లేని ఎడల ముక్కాల్ గ్రామం నుండే ఉద్యమం మొదలవుతుందని హెచ్చరించారు. భూ మాఫియా ఖాళీ స్థలం కనిపిస్తే చాలు షెడ్యూలేస్తూ పాత ఇంటి నంబర్లు కేటాయిస్తూ కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. గత 10 సంవత్సరాల్లో జరిగిన గ్రామ పంచాయతీ నిధుల అవకతవకల మీద కలెక్టర్, డిపిఓ, ఆర్డీఓ స్పందించకుంటే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానమైనటువంటి హైకోర్టును ఆశ్రయించి న్యాయం చేయాలని కోరుతామని తెలిపారు. అందులో ప్రతి ఒక్కటి రోడ్లు కూడా గ్రామ పంచాయతీకి రిజిస్టర్ చేసి ఇస్తాం. 10% భూమి రిజిస్టర్ చేసి ఇస్తాం. అలాగే మొత్తం డెవలప్ అయినాక ఏదైతే మొత్తం భూమి ఏదైతే ఉందో దానికి సంబంధించిన గవర్నమెంట్ నిబంధనలు లోబడి
మార్గేజ్ కూడా వేసి ఇచ్చినాం. ఇంకా మార్గేజ్ కూడా జీపీ దగ్గర ఉంది. ఆ మార్గేజ్ మేము రిలీజ్ కూడా చేసుకోలేము. ఇవన్నీ పేపర్ కూడా దాని లేబర్ సంబంధించి ఇలా నా మీదనో దానికి సంబంధించిన మా పార్ట్నర్ మీదనో ఏదో ఉద్దేశంతో ఈ భూమి ఆ భూమి అనుకుంటా నువ్వు ఏదో మమ్మల్ని ఇలా పంచాయతీ బదులు కట్టుబడి ఉంటామని చెప్పేసి వారికి మార్గేజ్ చేసినాం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. జగిత్యాల రూరల్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రైతు మల్లారెడ్డి కోళ్ల ఫామ్ నిర్వహిస్తుండగా అందులో ఒక కడక్నాథ్ రకం కోడి తాను చెప్పినట్లు వింటోంది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జగిత్యాల మండలం లక్ష్మీపుర గ్రామంలో ఓ కడక్నాథ్ కోడి ముందుకు రమ్మంటే ముందుకు వస్తుంది, వెనుకకు వెళ్ళమని చెప్తే వెనుకకు వెళ్తోంది. ఈ ఆసక్తికర దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. అన్ని కోళ్లలో ఆ కోడి మాత్రమే తాను చెప్పినట్లుగా వింటుందని, రోజంతా తనతోనే గడుపుతుందని రైతు మల్లారెడ్డి తెలిపారు. నా పేరు ఎడమల మల్లారెడ్డి, లక్ష్మీపూర్ విలేజ్. నా దగ్గర కొన్ని కడక్నాథ్ కోళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఆ కోళ్ళలో ఇది నాకు చాలా ఇష్టమైన కోడి. ఇది రోజు నా పైకి వచ్చి కూర్చోవడం, పైన వచ్చి వాడడం, తర్వాత నేను ఏది చెప్తే అది వినడం ఇట్లా చేస్తుంటుంది. ఇది పైకి రమ్మంటే పైకి వస్తుంది, ఇంటికి వెళ్తుంది, తర్వాత వెనుకకు నడమంటే వెనుక నడుస్తుంది, ముందుకు నడమంటే ముందుకు నడుస్తుంది. ఇట్లా నేను చెప్పినట్టు. ఏర్గట్ల మండల కేంద్రంలో పిన్నం చెరువులో నీటిని తాగేందుకు వెళ్లిన ఆవుపై ముసలి దాడి చేయగా ఆవు మృతి చెందిందని స్థానికులు తెలిపారు. ఏర్గట్లలో స్థానికులు మాట్లాడుతూ ఆవును లేగదూడను చెరువు గట్టు పక్కన కట్టేసి చెరువులో బట్టలు ఉతుకుతుండగా నీటి కోసం చెరువులోకి దిగిన ఆవుపై ముసలి దాడి చేసిందన్నారు. దీంతో ఆవుకు గాయాలయ్యాయి, అక్కడికక్కడే మరణించింది. సుమారు 70,000 రూపాయలకు వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. చెరువుకు వెళ్లాలంటేనే భయంగా ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి ముసలిని పట్టుకోవాలని కోరారు. నా పేరు భాగ్య. మా ఆవుని ముసలి అన్నది గుంజుకపోయింది కళ్ళతో చూడంగా. ఎన్ని మొసలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి కానీ ఒకటైతే కానొచ్చింది. అది ఒకటి గుంజుకపోగానే ఇంకొకటి పిల్ల కూడా దాని ఎంబట వేయింది. దాని ఎంబట పోయేటోళ్ళకు దాన్ని కూడా పట్టింది. అదే అందరం బట్టి గుంజినాము, ఒకదాన్ని గడ్డకెక్కించినాము, అది ఒకదాన్ని కాపాడలేము మేము. ఇంతే సంగతి. ఎంత విలువ ఉంటుంది అది? అది 70,000 దాకా ఉంటుంది. 70,000. ఎప్పుడైనా కనిపించినా మొసలు? కానొచ్చినాయి సార్. బట్టలు చూసింది. హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ పరిధి పలు ప్రాంతాల్లో సోమవారం కుండపోత వర్షం కురిసింది. ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, యూసుఫ్గూడ, జూబ్లీ హిల్స్, షేక్పేట్, అమీర్పేట్, ఖైరతాబాద్ ఐటీ కారిడార్ లో గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురుగాలులు వీయడంతో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. రోడ్ల మీద వరద నీరు పారుతూ ఉండడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నగరంలోని సుభాష్ నగర్ లో గల చాంపియన్ కిచెన్ హోటల్ ను ఘనంగా ప్రారంభించారు. నగర చుట్టుపక్కల ప్రజలు ఈ హోటల్ ను ఆదరించాలని నిర్వాహకులు కోరారు. నగరంలోని సుభాష్ నగర్ లో గల చాంపియన్ కిచెన్ కుండ బిర్యానీ హోటల్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మా వద్ద రుచికరమైన చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, రొయ్యలు, చైనీస్ ఫుడ్ లభిస్తుందన్నారు. జిల్లా ప్రజలు తమను ఆదరించాలని కోరారు. चंपारण मटन, चंपारण चिकन, चंपारण एग रोल और तंदूरी चाय. These are the items like which we provide here. And चंपारण एक्चुअली हमारा एक प्लेस है बिहार में, वहाँ से हमने ये इसको एक्सट्रैक्ट किया है. ये ओवर इंडिया काफ़ी फेमस है. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుండే భక్తులు భారీగా శివాలయంలో పోటెత్తి మొక్కులు తీర్చుకున్నారు. ఆర్మూర్ నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ, భజన కార్యక్రమాలు నడుమ కనుల పండుగగా కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం నవనాథ సిద్ధుల గుట్టపై వేల సంఖ్యలో భక్తులు దర్శనానికి రావడం జరుగుతుందని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, వచ్చిన ప్రతి భక్తుడికి అన్న ప్రసాదాలు సైతం అందేలా చూస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజన మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు, నాయకులు తదితరులు ఉన్నారు. అంటే ఇది బాధలతో, సంసార బాధలతో, ఉద్యోగ ప్రవృత్తులతో బాధపడుతున్నటువంటి వారందరికీ కూడా ఉపశమనం కలగాలనేటువంటి ఆలోచనతో శ్రీ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆలయంలో ఉన్నటువంటి ఆలయ కమిటీ ద్వారా ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వచ్చే సోమవారం నాడు సామూహికంగా బక్రీద్ పండుగ అంటే ఇబ్రహీం ప్రవక్త నిజాయితీకి, త్యాగానికి నిదర్శనమని మౌలానా మొహసిన్ రజా పేర్కొన్నారు.
అల్లా ప్రతి ఒక్కరికి పరీక్ష తీసుకుంటాడని, పరీక్షలోనికి ఆయన కృప పాత్రులు కావాలన్నారు. డిచ్పల్లిలో ఘనంగా బక్రీద్ పండుగ సంబరాలు. ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు చేసి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్న ముస్లిం సోదరులు డిచ్పల్లి మండల కేంద్రంలోని ఈద్గా మౌలానా మొహిసిన్ రజా బక్రీద్ పండుగ యొక్క విశిష్టతను, కుర్బానీ యొక్క ప్రాముఖ్యతను క్లుప్తంగా వివరించారు. అనంతరం ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు చేసి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సందర్భంగా మౌలానా మొహిసిన్ రజా మాట్లాడుతూ అల్లా మానవులకు తనదైన శైలిలో పరీక్ష పెడతారని, పరీక్షలో నెగ్గి దేవుని కృపకు పాత్రలు కావాలని, దైవ మార్గాన్ని విడవద్దని, అల్లా చూపిన సన్మార్గంలోనే పయనించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఖిల్లా, డిచ్పల్లి, పోలీస్ క్యాంప్, ఇస్లాంపుర, గన్పూర్, ఇతర గ్రామాల ముస్లిం సోదరులు పాల్గొన్నారు. మరికొన్ని మండలాల వార్తలు చూద్దాం. డొంకేశ్వర్ మండలంలోని మాజిద్ అల్ హుదాలో ఈ రోజు ఈద్ సమాజ్ నిర్వహించారు. అలాగే ఎప్పట్లాగా ఇక్కడ ఆడవాళ్ళ కోసం నమాజ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే ఇబ్రహీం అలైహి సలాం వారి ఆచరణ ప్రకారం కుర్బానీ ఇవ్వడం జరుగుతుంది. దేశ ప్రజలందరూ సమన్వయం పాటించి ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా పండుగ జరుపుకోవాలని ఆల్ఫుర్ ఖాన్ ప్రెసిడెంట్ తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మాజిద్ అల్ హుదా ప్రెసిడెంట్ అబ్దుల్లా, మండల కమిటీ జనరల్ సెక్రటరీ మహమ్మద్ అక్బర్, కోశాధికారి యూసుఫ్, సెక్రటరీ करीम తదితరులు పాల్గొన్నారు. अल्हम्दुलिल्लाह चैन व सुकून के साथ हम लोग यहाँ डोंकेश्वर में नमाज ईद अदा करें और नमाज ईद के बाद अल्हम्दुलिल्लाह तमाम मुसलमान जो भी क़ुरबानी देने वाले हैं क़ुरबानी देते हैं. तो इस क़ुरबानी के पीछे असल मकसद ये है कि जैसे इब्राहिम నగరంలోని బోర్గంపీలో గల ఎస్సీ మాదిగ సంఘానికి చెందిన శ్మశాన వాటికలోని భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని మాదిగ కులస్తులు డిమాండ్ చేశారు. ఈ శ్మశాన వాటిక 40 ఏళ్లుగా కొనసాగుతుందని వారు చెప్పారు. నగరంలో శంభుని గుడిలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి అన్నదానం నిర్వహించామని ఆలయ కమిటీ అధ్యక్షులు గాంధలింగం తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా బక్రీద్ వేడుకలు. ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు. పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం. 17 మంది మృతి, 300 మందికి పైగా గాయాలు. దేశంలో జరిగిన రోడ్ ప్రమాదాలపై కేసెస్ జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్. పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొంది. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించి మీడియాతో మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. తెలంగాణ రాజకీయాలపై చర్చ. నీట్ పరీక్ష నిర్వహణలో అక్రమాలు నిజమే. 2 చోట్ల అవకతవకలు జరిగాయని వెలుగులోకి తొలిసారి స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. వరుస సెలవులు రావడంతో నిర్మల్ జిల్లా బాసరాకు పోటెత్తిన భక్తులు. సరస్వతి అమ్మవారి సేవకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి యువసేన. మృగశిర కార్తె ముగిసి వారం రోజులు గడిచినా జిల్లాలో కరుణించని వరుణుడు. నిరాశలో రైతన్న. స్పెషల్ స్టోరీ. మున్నూరు కాపు విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి. నగరంలో ఏర్పాటు చేసిన మున్నూరు కాపు విద్యార్థుల ప్రతిభా పురస్కారాల్లో మేయర్ నీతు కిరణ్, మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత. తాను పార్టీ మారబోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారం సరైనది కాదు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుడు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.